సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దసరాశైలిలోనే పాపం దొరుకుతున్నాం సార్. కొనుక్కొచ్చుకున్నాక పొలం పోయినాం సార్. వెనక పోయినాం. పొలం పోయినాక ఆ పిల్లలు మధ్యాహ్నం వచ్చినారు. వచ్చి వాటిలో చేసినారు సార్. ఆ పిల్లలు ఏం చేసినారో ఏం తెలుసున్నాను సార్. బలవంతము చేసుకుంటావా లేదా నువ్వేం ముందు తగ్గుతావు అని అన్నారు. ఏం చేసినా మనకేం తెలుసు సార్. నాకు మామ వచ్చే తలకాయలు సేల్ నుంచి వచ్చే తలకాయలు నా బిడ్డ అది ఏం చేసి చేసుకుంటారు తెలుసు మాకేమి. నా బిడ్డ పలానా ఆ పిల్లల పేరు చెప్పి చెప్పలేదు. ఏం పేరు ఆ పేరు? అశ్విని సార్. అంటే 11 చదువుతుంది సార్. అంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా మీరు ఆ పిల్లలు వచ్చినాడు, బెదిరిస్తున్నాడు. ఆ పాపను ఎట్టి తిరిగినాడు. ఏమైనా పోతా పడలేని బెదిరించినాము. అయినా లొంగిలా పిల్లలు అయినా డైరెక్ట్ ఇంటికి వచ్చినాడు. ఇది జరిగింది. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మధ్యాహ్నం వచ్చినాడు. మధ్యాహ్నం వచ్చి వాకిలేసి అప్పుడే తాగిండు అప్పుడే పోయిన పిల్లోడు బలవంతం చేసినాడు. ఎవరు చేసినారు బలవంతం? పాపని ఎవరు అక్కడ? పిల్లోని పేరు అడుగుతాను సార్. ఉండండి చెప్పు. మా పండగ కానీ అక్కడ వచ్చినాము. మధ్యాహ్నం అప్పుడు వేసినాడు సారు. ఎక్కడ చదువుతుందా పాప? పత్తికొండ ఇచ్చినాము. సోమవారం ఈ పొద్దు పోవాలని ఉంది శనివారం. నిన్న బలవంతం చేసి ఏం బాగా చేశాడో ఏం లేదు. మనం చేను నుంచి ఇంటికి పోయి లోపల ఆ మాట చెప్పింది ఇలాంటి పేరు ప్రాణ్ మెడిసిన్ మా చేతుల్లో. మాకుండేది ఒక పాప సారు. మాకు చేసేది న్యాయం చేయండి. ఓ సారు న్యాయం చేయండి సారు. మాకుండేది ఒకటే, మీరే న్యాయం చేయండి సారు.